సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 4వ రోజు. ఈ రోజైనా ఉభయ సభలు సవ్యంగా సాగుతాయా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. వరుసగా 3 రోజులు స్తంభించిపోయాయి సభలు. ఆపరేషన్ సింధూర్, బీహార్ ఓటర్ల జాబితా సవరణపై దద్దరిల్లాయి. సభలు మొదలైన వెంటనే నిరసనకు దిగుతున్నారు సభ్యులు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి చర్చ పెట్టాలని, సభలో ప్రధాని ఉండాల్సిందే, సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో వచ్చే వారం ఆపరేషన్ సింధూర్ పై చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. జూలై 28న లోక్సభలో, మరుసటి రోజు రాజ్యసభలో చర్చ ఉంటుంది. ఒక్క సభకు 16 గంటలు కేటాయించారు. విదేశీ పర్యటన ముగించుకుని అప్పటికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభలకు అందుబాటులో ఉంటారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పై డిస్కషన్ కు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఇవాళ సభా వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది ఉత్కంఠగా మారింది. విపక్షాలు ప్రశ్నోత్తరాలను సాగనిస్తాయా, రద్దు చేయమంటాయా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఆపరేషన్ సింధూర్ పై ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించిన బీహార్ ఓటరు జాబితాపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో విపక్షాలు దీనిపై ఇవాళ మరింత ఉధృతంగా ఆందోళన నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితా సవరణపై వాయిదా తీర్మాన నోటీసులిచ్చి కార్యకలాపాలను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు ఇవాళ కూడా అదే తీరుతో నిరసన తెలిపే అవకాశం ఉంది. అయితే సభా మర్యాదలను పాటించాలని, రూల్స్ ను పక్కగా ఫాలో అవ్వాలని సభాపతులు కోరుతున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లో ప్రవర్తించినట్లు ఇక్కడ వ్యవహరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటేరియన్ల ఎంపీలను కోరారు. మొత్తానికి 4వ రోజు పార్లమెంటు ఉభయ సభలు ఎలా జరుగుతాయి అన్నది ఉత్కంఠగా మారింది.